మాది కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్ మండలం డిపో క్రాస్ వద్ద శ్రీ మంజునాథ సిమెంట్ అండ్ హార్డ్వేర్ షాపు గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము. సార్ బిజినెస్ పరంగా మా సార్ నెంబర్కి కాల్ వచ్చింది. తను లంచ్కి వెళ్తా నాకు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిండు. నేను లిఫ్ట్ చేసిన. తను చెప్పి అవతల వ్యక్తి ఎవరంటే నేను ఎస్ఐని అని చెప్పి ఒక 20,000 నాకు ఆన్లైన్ పేమెంట్ చేయండి మేడం, నేను డ్రైవర్తో క్యాష్ ఇచ్చి పంపిస్తా, నేను హుజరాబాద్ ఎస్ఐని అని చెప్పి ఇట్లా సిఐ సారు కొంచెం అమౌంట్ ఫోన్పే చేయమని చెప్పారు. నాతో ఒక 20,000 క్యాష్ ఆన్లైన్ పేమెంట్ చేయండి మేడం, నేను ఇప్పుడే మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తా అని ఒక నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. కాల్ కట్ చేసిన. సరే నేను మళ్ళీ వాట్సాప్ ద్వారా మీకు స్కానర్ పంపిస్తాను, దానికి స్కాన్ చేయండి మేడం అని చెప్పారు. QR కోడ్ పంపించిన తర్వాత నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తే శ్రేయాంశ్ అని పడ్డది. సరే సార్ చేస్తా, ఫస్ట్ అయితే ఒక 1 రూపీ చేస్తాం, మీరు డబ్బులు పంపించండి సార్, నేను ఫోన్పే చేస్తా అని చెప్పిన. లేదు మేడం అర్జెంట్ ఉంది, ఇప్పుడే నేను డ్రైవర్తో మీకు ఫోన్పే చేయగానే వెంబడే నేను డ్రైవర్ని ఇచ్చి పంపించేసి మీకు లిక్విడ్ క్యాష్ ఇవ్వమంట. 1 రూపీ కొడితే సార్ ఫస్ట్ అంటే సార్ 1 రూపీ వద్దమ్మా 20,000 కావాలి నాకు అని చెప్పి నన్ను ఫోర్స్ చేసేసరికి నాకు ఏదో అనుమానం వచ్చి నేను డీపీ చూస్తే తను సురేష్ ఎస్ఐ అన్నది. సరే ఓకే ఎస్ఐఏ కదా మనకేం ప్రాబ్లం ఉండదులే, మనీ వస్తాయి అని అనుకొని నేను చేద్దాం అనుకున్నా. నాకు తన డీపీ నేను చూడడం జరిగింది. QR కోడ్ కూడా శ్రేయాంశ్ అని ఏమొచ్చిందమ్మా అని అడిగితే శ్రేయాంశ్ వచ్చిందని చెప్పిన వెంబడే మరి ఒక 1 రూపీ చేస్తే సార్ ఫస్ట్ అంటే లేదు నాకు 20,000 కావాలని అన్నారు. మరి మా సార్ అకౌంట్లో ఉన్నాయి సార్, నాకు ఇది దాంట్లోనే QR కోడ్ వచ్చింది కాబట్టి నన్ను దాన్ని క్లిక్ చేస్తలేదు సార్, నాకు పంపించలేదు అమౌంట్, నాకు అంతగా తెలియదు సార్ ఫోన్ గురించి అన్న. ఫస్ట్ డబ్బులు నీ అకౌంట్లో ఉన్నాయి అన్నావు కదా, మీ సార్ అకౌంట్లో తెలియదు అన్నావు కదా, నీ అకౌంట్లో ఉన్నాయని నీ అకౌంట్ నుంచి కొట్టమ్మా అంటే మరి నాకు ఏదో డౌట్ వచ్చింది. వెంబడే 4 సార్లు ఫోన్ చేసేసరికి నాకు ఏదో అనుమానం వచ్చేసి ఇదంతా బాగాలేదని చెప్పేసి నేను చేస్తా సార్ అని చెప్పి 2 టైమ్స్ అవాయిడ్ చేసిన కాలు. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చేసిండు. ఇప్పుడు ఇందాక అన్నావు కదా అమ్మ డబ్బులు ఉన్నాయి అన్నావు కదా అంటే సార్ మీకు నా అకౌంట్లో అంత అమౌంట్ లేదు, 20,000 అంటే లేదు, తక్కువ ఉన్నాయి, మీకు 20,000 కావాలంటారు కాబట్టి మా సార్ ఫోన్ నుంచి చేద్దామంటే తన పిన్ నెంబర్ నాది తెలీదు, అందుకే నేను చేయలేకపోతున్నా సార్ అంటే ఇప్పటికిప్పుడు ఇన్ని మాటలు మారుస్తున్నావు, ఒకసారి మీ ఇంటికి వెళ్ళి మీ హస్బెండ్ని అడిగి నాకు చెయ్యమ్మా, నేను సిఐ సార్కి నేను మాట ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు నేను మాట తప్పినట్టు అవుతుంది, ఎందుకమ్మా ఇట్లా చేస్తుండ్రు, ఇది అర్జెంట్ ఉన్నదని మీకు కాల్ చేసిన కదమ్మా అని సీరియస్గా నాకు వాయిస్ రేజ్ చేసి మాట్లాడిండు. నాకు ఏదో ఒక భయం అనిపించేసి నేను కాలు కట్ చేసేసిన. నువ్వు డబ్బుల గురించి ఏం భయపడకమ్మా, నేను డ్రైవర్ని ఇచ్చి డబ్బులు పంపిస్తా, మీరు ఫస్ట్ ఇది అర్జెంట్ ఉన్నది కూడా నేను తొందరగా ఫోన్పే చేయమంటున్నా, సిఎస్ సార్ చెప్పింది కదమ్మా అని చెప్పాడు. చెప్తే నేను ఏదో అనుమానం అనిపించి నాకు ఇంకా నేను ఆ నెంబరు ఇలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఇట్లా ఎస్ఐనని చెప్పి సిఐనని చెప్పి ఇట్లా డబ్బులు ప్రజల దగ్గర నుంచి రాబట్టుకోవాలని కొంతమంది సైబర్ నేరగాళ్ళు చూస్తుండ్రు, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాల్సిందని కోరుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్తోని షాప్లో ఉంటాను కాబట్టి ఎక్స్పీరియన్స్తోని ఈ ఎస్ఐ ఏంటి ఇట్లా 4 సార్లు వెంబడే కాల్ చేయడం ఏంటి అనుకొని నేను కొంచెం జాగ్రత్తగా ఉండి కాల్ కట్ చేయడం జరిగింది. నాకు ఏదో అనుమానం అనిపించేసి నేను అవాయిడ్ చేసిన. ఇలాంటి ప్రజలకు జరుగుతున్నాయి కాబట్టి కొంచెము యూనిఫామ్ మీద ఉండి ఇట్లా ఫోటోలు పంపించి ఇట్లా డబ్బులు రాకుండాలని చూస్తున్నారు ఈ నేటి జనం, కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ప్రజలకు సహకరించి తగు న్యాయం చేకూర్చాలని మనవి చేసుకుంటున్నాను. అయినా కూడా నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ 2 నెంబర్ల మీద కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను.